హాయ్ అండి. ఈరోజు పికాక్ డిజైన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ ఒకసారి అయితే సేమ్ శారీ మీద సేమ్ పికాక్స్ అయితే వేసానండి. వాళ్ళే మళ్ళీ ఈ శారీ పంపించి సేమ్ కలరు అవే పికాక్స్ వేయమని చెప్పేసి పంపించారనమాట శారీ అయితే. ఇంకా కొత్త వాళ్ళు లాస్ట్ టైం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి అర్థమవుద్ది కదా అన్నట్టు మరలా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొంతమంది అయితే పికాక్ డిజైన్స్ ఎలా వేస్తున్నారు ఏంటో ఒకసారి చూపించండి వేసి అని చెప్పేసి మనకి కామెంట్ చేశారండి. ఇంకా ఎలాగో అడుగుతున్నారు కదా, నేను ఎలాగో వేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అన్నట్టుగా ఇలా అయితే వేస్తున్నాను అనమాట. ముందుగా ఈ చెట్టు కొమ్మని రెడీ చేయడానికైతే నేను గ్రీను శాప్ గ్రీనును రెడ్ కలిపితే ఈ కాపర్ కలర్ వస్తుందండి. ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను అనమాట. బాటిల్ అయితే తీసుకోలేదు. ఈ శాప్ గ్రీను రెడ్ కలిపితే మనకి ఈ చెట్టు కలర్ వచ్చిందనమాట. ఇప్పుడు బేస్ వైలెట్ వేస్తున్నాను. తర్వాత షైనింగ్ పెయింట్స్ ఈ వైలెట్ వేస్తున్నాను. ఈ 2 కలర్స్తో ఒక్కొక్క పికాక్ని ఫిల్ చేస్తాను. ఈ చెట్టు కొమ్మకి లీఫ్లకి ఫ్లవర్స్కి కూడా నేను నార్మల్ పెయింట్సే వాడానండి. షైనింగ్ పెయింట్స్ ఓన్లీ పికాక్స్కే వాడుతున్నాను అనమాట. మనం పికాక్స్కి వేసినప్పుడు డైరెక్ట్గా షైనింగ్ పెయింట్స్ వేస్తే మనకి న్యాచురల్ లుక్ రాదండి, ముద్దగా పడిపోద్ది అనమాట. దానికోసమని నేను ఫస్ట్ అయితే నార్మల్ పెయింట్స్తో షేడింగ్ ఇచ్చి తర్వాత అయితే షైనింగ్ పెయింట్స్ అప్లై చేస్తున్నాను. ఇది డ్రై అయ్యేలోపు మనం దీన్ని కూడా వేసేద్దాం. దీనికోసం బేస్ అయితే ఈ బ్లూ తీసుకున్నాను, షైనింగ్ పెయింట్స్ అయితే ఈ బ్లూ. ఈ 2 కలర్స్తో దీన్ని ఫిల్ చేద్దాం. పెయింట్స్ వేస్తున్నప్పుడు స్టెమ్లో ఫ్లవర్స్ అలా వేయడం చాలా ఈజీ అండి. ఇలాంటి కొమ్మలు పికాక్స్ ఇలా వేసినప్పుడైతే చాలా టఫ్ వర్క్ అనమాట. కొంచెం టైము ఎక్కువే పడుతుందండి. ఒక్కొక్క స్టెమ్కి వచ్చేసి నాకు గంటన్నర అలా పట్టేసింది అనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా నక్షి వర్క్లో చిన్నగా దీన్ని పెయింట్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే నార్మల్ పెయింట్స్ వేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ షైనింగ్ పెయింట్ అప్లై చేస్తాం కదా, ఇంకా దాని గురించి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ప్రతిదీ కూడా డ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్కి వెళ్ళడం ఆ విధంగా వేయడం వల్ల కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మీరు నేను వేస్తున్నప్పుడు గమనిస్తున్నారో లేదో చూసారా, మనం ఫస్ట్ బేస్ వేసినప్పుడు తర్వాత సెకండ్ టైము షైనింగ్ పెయింట్స్ వేసినప్పుడు దాని డిఫరెంట్ చూస్తున్నారా? లేయర్స్ లాగా, అంటే పికాక్కి దానికి స్కిన్ ఉంటుంది కదా లేయర్ లాగా, ఈకల్లాగా అలాగ రావాలన్నమాట పెయింట్ వేసినప్పుడు. అలా వేయగలిగితేనే దాని లుక్ వస్తుందండి. లేదంటే ముద్దగా మనం అంటించి పెయింట్ వేసేసామంటే అస్సలు పికాక్ లుక్ రాదనమాట. చూసారా, మనకి బేస్ వేసాం కదా, దీనికి బేస్ వేసిన తర్వాత మళ్ళీ పైన షైనింగ్ పెయింట్ వేసాను కదా, ఈ షైనింగ్ పెయింట్ వేసేసరికి మనం బేస్ ఎలా వేసేసినా కానీ ఆ రూపు రావాలన్నమాట, పికాక్ రూపు రావాలి. సేమ్ ఇది రప్పగా వేసేసాం కదా దీనికి కూడా, కానీ మళ్ళీ పైనుంచి వేసేసరికి చూడండి దాని షేప్ అంతా కూడా కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్ బేస్, ఎందుకంటే దాన్ని ఆకారం మనం దిద్దడం కోసం తర్వాత షైనింగ్ పెయింట్స్తో దాన్ని కవర్ చేయాలి. ఇంత రఫ్గా వేసాను కదా కింద బేస్ అయితే, ఇప్పుడు ఈ షైనింగ్ పెయింట్స్తో దీని మీద అప్లై చేద్దాం ఎలా వస్తుందో చూడండి. మొత్తం ఈ కొమ్మని ఈ విధంగా పికాక్స్ కొమ్మ ఇదంతా రెడీ చేయడానికైతే 11 కలర్స్ అయితే పట్టినాయండి. ఎందుకంటే ఆ పికాక్ మాలో ఎక్కువ షేడింగ్స్ అయితే మనం ఇవ్వాలన్నమాట. పెయింటింగ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక డౌట్ అడుగుతున్నారండి, బేస్ మీరు వైట్ ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి. నేను ఇస్తానండి, అది స్టెమ్ని బట్టి మనం దాన్ని డిజైన్ చేయాలన్నమాట. అన్నిటికీ బేస్ వైట్ ఇచ్చేసామనుకోండి అంత లుక్గా అనిపించదు. దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో దాన్ని బట్టి మనం చూసుకుని వైట్ బేస్ అనేది తీసుకోవాలన్నమాట. అదే కాకుండా బట్టను బట్టి కూడా ఉంటుందండి. కొన్ని బాగా
థిక్ బట్ట ఉంటుంది కదా, లేదంటే బాగా లైట్ వెయిట్ ఉంటుంది. అలాగా దాన్ని ఒక్కొక్కటి ఏంటంటే కలర్స్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట మనం వేస్తున్నప్పుడు. అలా స్ప్రెడ్ అయిపోయేటప్పుడు అయితే ఫస్ట్ వైట్ బేస్ వేసుకుని తర్వాత మనం వేసుకోవచ్చు. అదొక కారణం. అయితే మన డిజైన్ బట్టి కూడా మనం వైట్ బేస్ వేసుకోవడం అన్నది కరెక్ట్ అనమాట. అందుకని నేను కొన్ని ఆటలకి వేస్తాను, కొన్ని ఆటలకి వేయను. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే ఎంతెంత గ్యాప్లో మీరు స్టెమ్కి మధ్య ఎంత గ్యాప్ పెడుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు. మీ ఇష్టం అండి. శారీకి ఎక్కువ కొమ్మలు వేసుకోవాలనుకుంటే జానన్నర అలా పెట్టుకోవచ్చు. లేదా నేను పలచగానే వేసుకుంటాను అని మీరు అనుకుంటే కనుక 2 జాన్ల గ్యాప్లో వేసుకోవచ్చు. ఎక్కువ ఏంటంటే జానన్నర గ్యాప్ అయితే చక్కగా దగ్గరగా స్టెమ్స్ వచ్చి మనం శారీ కట్టుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ హెవీగా అయితే కనపడుతుందండి. నేను ఈ కొమ్మలు కూడా జానన్నర గ్యాప్లోనే వేశాను. తర్వాత ఈ కొమ్మకి మధ్య అయితే చిన్న పించాలు అయితే వేశానండి. ఆ విధంగా మనం ఫ్లవర్స్ వేసుకున్నప్పుడు చిన్న కొమ్మలు వేసుకోవచ్చు. లేదంటే ఇలా వేసుకున్నప్పుడు ఇలాగా పించాల్లా వేసుకుంటే కనుక శారీ అయితే మరింత లుక్గా ఉంటుంది. ఇంకా నేను అవుట్లైన్ అయితే బ్లాక్ వేస్తున్నానండి. మనం ఎప్పుడైనా సరే ఈ పికాక్స్ వేసుకున్నప్పుడు షేడింగ్ అంతా అయిన తర్వాత బ్లాక్తో కనుక మనం ఇలా అవుట్లైన్ ఇచ్చి కనుక దాన్ని ఫిల్ చేస్తే కనుక కరెక్ట్ అయిన షేప్ వస్తుందండి. అప్పుడు మరింత అందంగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవుట్లైన్ ఇచ్చినప్పుడు కంపల్సరిగా పాయింట్ బ్రషే వాడండి. ఫ్లాట్ బ్రష్తో అది ఇచ్చేస్తే కరెక్ట్ అయిన షేప్ రాదనమాట. ఓకేనా.
చాలామంది ఎలాంటి ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా పర్వాలేదండి. మనం పెయింటింగ్ ఏం వేసుకుంటున్నాం అన్నది ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఆ పెయింట్కి ఏ క్లాత్ బాగుంటుంది అని కూడా ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి క్లాత్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ పికాక్స్ ఉన్నాయనుకోండి, చక్కగా లైట్ కలర్స్ శారీస్ మీద దేని మీదైనా బాగుంటుంది అనమాట. పట్టు క్లాత్లు కానీ, అలాగే సింథటిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అలాంటివి కానీ, లేదంటే కాటన్ శారీస్ కానీ, ఇలా ఇంకా మీ ఇష్టం అనమాట. ఎలాంటి క్లాత్ల మీదైనా కానీ బాగుంటాయి. అలాగే ఫెదర్స్ వేస్తున్నాను కదండి, ఆ ఫెదర్స్ దగ్గర ఇలాగా కోన్ వేయకుండా మనం కుందన్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత హెవీగా కావాలన్నది మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ పికాక్స్కి మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చండి, అవుట్లైన్స్. అది ఇంకా బాగుంటుంది అనమాట. ఈ ఫెదర్స్లో కుందన్స్ పెట్టుకుని అవుట్లైన్ అయితే మనం మగ్గం వర్క్ చేసుకోవచ్చు అనమాట. లేదా మేము చాలా సింపుల్గా ఓన్లీ ఫెదర్సే వేసుకుందాం అనుకుంటున్నామండి అంటే కనుక అక్కడక్కడ ఒక 100 వరకు శారీ అంతా కూడా 100 ఫెదర్స్ వరకు వేసుకోవచ్చండి. అవి ఇంకా బాగుంటాయి అన్నమాట. మీ ఇష్టాన్ని బట్టి డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడిగారు అనమాట. ఒక ఐడియాగా మాకు చెప్పండి, మాకు ఎలా వేసుకోవాలో తెలియటం లేదని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని ఇన్ని రకాలుగా మీకు ఐడియాస్ అయితే ఇస్తున్నానండి. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. మాకు ఇలాగా జంట పికాక్స్ వద్దు అనుకుంటే కనుక 1 పికాక్ కూడా ఇలా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టాన్ని బట్టి క్రియేట్ చేసుకోండి. ఓకేనా? చూసారా, మొత్తం పెయింట్ ఫినిష్ అయిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. కానీ ఈ విధంగా రావడానికైతే కొంచెం కష్టమేనండి. కష్టపడ్డా కానీ కరెక్ట్గా మనకు షేప్ తీసుకురావాలంటే ఈ విధంగా వేసుకోవచ్చు. మొత్తం ఈ స్టెమ్స్కి చెప్పాను కదా 11 కలర్స్ అయితే పట్టినాయండి. పైన ఏంటంటే గ్లిటరు కోను యూస్ చేశాను అనమాట, మరింత అందంగా ఉండటం కోసం. ఇంకా సారీ అంతా కూడా ఈ విధంగా అయితే చిన్న చిన్న పించాలు అలాగే ఈ స్టెమ్స్తో ఈ విధంగా అయితే ఫిల్ చేసేసాను. సారీ అయితే చాలా బాగుందండి. మీకు వీడియోలో అయితే బాగా లైట్గా కనబడుతుంది, కానీ ఇది మంచి పింక్ కలర్ అనమాట, బేబీ పింక్. ఇంకా పళ్ళు మట్టుకు వచ్చేస్తే నేను ఆల్రెడీ ఇదివరకు ఒకసారి అయితే వీడియో పెట్టానండి, పళ్ళు ఎలా వేసానో ఏంటో. ఇంకా నేను అదైతే నేను ఈరోజు వీడియో చూపించట్లేదు. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, వెళ్ళి చూసేయండి చూడాలనుకున్న వాళ్ళైతే. అలాగే నేను ఏ పెయింట్లు వేస్తున్నానో ఏంటో మాకు డీటెయిల్స్ చెప్పరా అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఆ లింక్ కూడా ఇస్తానండి. మీకు ఎవరికైనా అవసరం అయితే కనుక వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సారీ అంతా కూడా చాలా హెవీగా వచ్చింది కదండి. ఇంకా బ్లౌజు హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా అయితే వేసేసాను అనమాట. ఇంకా సారీ మొత్తం ఓవరాల్గా అయితే మనం వేసుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో. మీకు కనుక నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే హైప్ వల్ల అనేక మందికి ఇంకా షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.